అందరికీ నమస్కారం. ఈనాటి అద్భుతమైన వ్యాకరణ అన్వేషణకు స్వాగతం. ఈరోజు మనందరం కలిసి ఒక మాయాజాలం చేయబోతున్నాం. అదేనండి, ఇంగ్లీష్ భాషలో ఒక అద్భుతమైన టైం ట్రావెల్ చేయబోతున్నాం. గతం గురించి, జరిగిపోయిన విషయాల గురించి చాలా సులభంగా ఎలా మాట్లాడాలో ఈ ప్రయాణంలో తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అన్వేషణలోకి దూకేద్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి, నిన్న ఏం జరిగింది? పోయిన వారం మనం ఎక్కడికి వెళ్ళాం? లేదా చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలేంటి? ఇలాంటి ఎన్నో సరదా విషయాలను, అద్భుతమైన జ్ఞాపకాలను ఇతరులతో పంచుకోవాలంటే మనందరికీ ఒక ప్రత్యేకమైన వ్యాకరణ సాధనం కావాలి. అదే మన టైం మెషిన్. మన ప్రయాణంలో మొదటి మజిలీకి చేరుకున్నాం. అసలు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమిటో ఇప్పుడు కాస్త వివరంగా పరిచయం చేసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మరేమిటో కాదు, గతంలో ఒక నిర్దిష్ట సమయంలో మొదలై అక్కడే పూర్తిగా ముగిసిపోయిన పనిని వివరించడం. సో ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఈ టెన్స్ కేవలం పూర్తిగా ముగిసిపోయిన పనులను మాత్రమే సూచిస్తుంది. ఆ పనికి మన ప్రస్తుత కాలంతో ఎటువంటి సంబంధం ఉండదు. గతం గతః, ఆ పని అక్కడితోనే అయిపోయిందన్నమాట. ఈ టెన్స్కి ప్రధానంగా 4 సూపర్ ఉపయోగాలున్నాయి. గతంలో మనం పూర్తి చేసిన పనులు, మన పాత అలవాట్లు, అప్పటి వాస్తవాలు మరియు పనుల వరుస క్రమం. వాక్యంలో యెస్టర్డే, లాస్ట్ నైట్, ఎగో లాంటి పదాలు గనక కనిపిస్తే అవి మన టైం మెషిన్కి దిశానిర్దేశం చేసే అద్భుతమైన ఆధారాలని ఇట్టే పసిగట్టేవచ్చు. ఈ వ్యాకరణ అన్వేషణలో మనమెప్పటికీ మర్చిపోకూడని బంగారు నియమం ఒక్కటే: గతం అంటే పూర్తిగా ముగిసిపోయిన పని. ఈ ఒక్క మాట మనసులో ముద్రించుకుంటే చాలు, ఇక ఎలాంటి తప్పులూ జరగవు. గతం అనే ఈ రాజ్యంలో మనకు 2 రకాల క్యారెక్టర్స్ ఎదురవుతాయి. కొందరు చాలా బుద్ధిగా నియమాలు పాటిస్తారు, మరికొందరు కొంటెగా తిరుగుబాటు చేస్తారు. అవేంటో చూద్దామా? ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పదాల ప్రవర్తన. చాలా విధేయతగా ఉండే రెగ్యులర్ వర్బ్స్ కేవలం తమ చివర ఎడ్ లేదా డీని చేర్చుకుని పాస్టెన్స్లోకి మారిపోతాయి. ప్లే కాస్త ప్లేడ్ అవుతుంది. కాని ఆ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయే, అవి ఏ రూల్స్ పట్టించుకోవు. ఈట్ కాస్త ఏట్లాగా పూర్తిగా తమ రూపాన్ని మార్చేసుకుంటాయి. అస్సలు ఊహించలేము కదా. ఈ విధేయత గల రెగ్యులర్ వర్బ్స్తో స్పెల్లింగ్స్ రాసేటప్పుడు చిన్న చిన్న ట్రిక్సున్నాయి. ఒక పదం ఈతో ముగిస్తే కేవలం డీ చేరిస్తే చాలు. వైతో ముగిస్తే దాన్ని ఐగా మార్చి ఈడీ చేర్చాలి. అలాగే ఒక షార్ట్ వోవెల్ తర్వాత కాన్సొనెంట్ వస్తే ఆ చివరి అక్షరాన్ని డబుల్ చేసి ఈడీ చేర్చాలి. చూశారుగా ఎంత సులభమో? ఇక ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ సంగతికొస్తే, ఇవి ఇంగ్లీష్ భాషకే ఒక నాటకీయతను జోడిస్తాయి. వీటికి అసలు ఎడ్ అనే మాటే గిట్టదు. ఇవి పూర్తిగా తమ స్పెల్లింగ్ మార్చుకుంటాయి. గో అనేది వెంటుగా, సి అనేది సాగా మారుతుంది. ఇవి అచ్చం అల్లరిపిల్లలలాంటివన్నమాట. కాబట్టి వీటిని చదువుతూ, వాడుతూ సులభంగా గుర్తుపెట్టుకోవాలి. అల్లరి పదాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన వ్యాకరణ కిట్లోని అత్యంత శక్తివంతమైన ఒక మాయాజాలం చేసే పదాన్ని బయటికి తీద్దాం. ఇదే ఆ మాయాపదం, డిడ్. దీన్ని మామూలు పదంగా కాకుండా ఒక మాయా టైం మెషిన్లా ఊహించుకుందాం. ఈ పదం వాక్యంలో ప్రవేశించగానే ఇంకేమీ ఆలోచించకుండా ఆ వాక్యాన్ని మొత్తం తక్షణమే భూతకాలంలోకి, అంటే గతంలోకి తీసుకువెళుతుంది. ఎంత అద్భుతం కదా! మనం ఒక పని చెయ్యలేదు అని గట్టిగా చెప్పాలంటే ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోవడమే. ముందుగా సబ్జెక్ట్, ఆ తర్వాత డిడ్ నాట్ అనే టైం మెషిన్ని తీసుకురావాలి. చివరిగా మన బేస్ వర్బ్ని చేర్చాలి. అంటే ఉదాహరణకు, మేము నిన్న ఆడలేదు అని చెప్పాలంటే వీ డిడ్ నాట్ ప్లే అనాలన్నమాట. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, ఈ టెన్స్ వెనకున్న అస్సలు సిస్సలైన లాజిక్ను. డిడ్ అనే టైం మెషిన్ ఇప్పటికే గతాన్ని మోసేస్తోంది కాబట్టి దాని పక్కన వచ్చే మెయిన్ వర్బ్ మళ్లీ కష్టపడాల్సిన అవసరం లేదు. అది ప్రశాంతంగా తన బేస్ ఫామ్ అంటే V1లోనే కూల్గా విశ్రాంతి తీసుకుంటుంది. డబుల్ వర్క్ అస్సలే వద్దు. అందుకే డిడ్ నాట్ వెంట్ అని ఎప్పటికీ అనకూడదు. డిడ్ నాట్ గో అని మాత్రమే అనాలి. ఒకవేళ ఒక పని జరిగిందా అని మనం ఎవరినైనా ప్రశ్న అడగాలంటే చాలా సింపుల్. ఆ టైం మెషిన్ డిడ్ని లాక్కొచ్చి వాక్యం ముందు భాగంలో పెట్టేయడమే. ఆ తర్వాత సబ్జెక్టు, దానికి బేస్ వర్బ్ని జోడించాలి. ఇక్కడ కూడా మెయిన్ వర్బ్ దాని బేస్ ఫామ్లోనే, అంటే V1లోనే ఉంటుంది. అంటే డిడ్ వి గో అనాలి తప్ప డిడ్ వి వెంట్ అనకూడదు సుమా. సరే, ఇప్పుడు ముందుకు వెళ్దాం మరియు ఇదెలా నిర్మించబడిందో చూద్దాం.
ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలామంది తరచుగా కన్ఫ్యూజ్ అయ్యే ఒక చిన్న పోలికను ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. సింపుల్ పాస్ట్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్కి ఉన్న తేడా వాటి ఉద్దేశంలో ఉంది. సింపుల్ పాస్ట్ ఎప్పుడొక టైంని పట్టుకుని వేలాడుతుంది. అందుకే ఐ లివ్డ్ ఇన్ లియాన్ ఇన్ 1989 లాంటి నిర్దిష్ట సమయాన్ని ఖచ్చితంగా చెప్తాం. కాని ప్రెజెంట్ పర్ఫెక్ట్కి సమయంతో పనిలేదు, ఆ పని తాలూకు అనుభవం లేదా రిజల్ట్ మాత్రమే దానికి ముఖ్యం. అందుకే ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ లియాన్ అని సమయం లేకుండా చెప్పేస్తాం. చాలా క్లియర్ గదా? మరి ఇంతసేపు చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం కదా. మన టైం ట్రావెల్ నైపుణ్యాలను కాస్త పరీక్షించడానికి ఒక చిన్న సరదా బ్రెయిన్ గేమ్ ఆడేద్దామా? ఈ వర్క్షీట్ను కాస్త జాగ్రత్తగా గమనిద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ అల్లరి వర్బ్స్, అదేనండి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకు బ్రేక్ అనేది గతంలోకి వెళితే ఏమవుతుంది? అలాగే ఫ్లైకి పాస్ట్ టెన్స్ ఏంటి? ఒక్క క్షణం బుర్రకు పదును పెట్టండి. ఇక్కడ బొమ్మలు మనకు అద్భుతమైన క్లూస్ ఇస్తున్నాయి. ఈ విజువల్స్ని బట్టి పైనను వర్డ్ బ్యాంక్ సహాయంతో ఖాళీలు పూరిద్దాం. ఈ రోజు నిద్రలేస్తాను అంటే వేక్. మరి నిన్న ఏమవుతుంది? గెస్ చేశారా? అవును, వోక్ కలా. అలాగే స్పీక్ కాస్త ఏమవుతుందో ఆలోచించండి. కరెక్ట్, స్పోక్ అవుతుంది. అభ్యాసమే ఆయుధమంటారు. ఈ పట్టికలలో ఉన్న పదాలను గమనిస్తూ ఏది బుద్ధిగా ఉండే రెగ్యులర్ వర్బ్, ఏది అల్లరి చేసే ఇర్రెగ్యులర్ వర్బ్ అని విడదీస్తూ వాటి సరైన ఫామ్ని ఊహిద్దాం. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ టైం ట్రావెలర్స్ అవుతాం. భలే! ఈరోజు మనం నేర్చుకున్న ఈ డిడ్ అనే టైం మిషన్తో ఆ రెగ్యులర్ వర్బ్స్ని, కొంటెగా ఉండే ఇర్రెగ్యులర్ వర్బ్స్ని ఉపయోగించి ఎన్నో అందమైన పాత కథలను పంచుకోవచ్చు. మరి తదుపరిసారి గతం గురించి మాట్లాడినప్పుడు మన టైం మిషన్ ఇంకెలాంటి అద్భుతమైన సాహసాలు చేయబోతోంది? ఆ ఆసక్తికరమైన విషయాలను అన్వేషించే మరొక ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు టైం ట్రావెలర్స్.